ప్రజలకు నిస్వార్థ సేవ చేస్తున్న వాలంటీర్లను టీడీపీ నేతలు తిట్టడం దుర్మార్గం అంటున్నారు నెల్లూరు ప్రజలు. వాలంటీర్లపై అన్యాయంగా మాట్లాడటం సరికాదంటున్నారు. బొజ్జల సుధీర్ రెడ్డి వాలంటీర్లకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం నెల్లూరు నుంచి మా ప్రతినిధి వెంకట్ నారాయణ అందిస్తారు. పై టీడీపీ నేతలు నోరు బారేసుకుంటున్నారు. ఆ తీవ్రవాదులు ఉగ్రవాదులు అంటూ కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే విషయంపై మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో లబ్ధిదారులు, వాలంటీర్లు, స్థానిక ప్రజలు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. టీడీపీ వాళ్ళు వాలంటీర్లు తిడుతున్నారు, ఉగ్రవాదులు, టెర్రరిస్టులు అని చెప్పి తిడుతున్నారు. దీనిపై ఏం చెప్తారు? అది మటుకు అన్యాయమే సార్. మాకైతే బాగుంది. వాలంటీర్లను తిట్టకూడదు, అది మాత్రం అక్కరం అంతే. మాకైతే బాగుంది, ఇబ్బంది అయితే ఏం లే. మాకు అన్ని విషయాలు మాకు రావాల్సిన రజకులకు సంబంధించి కానీ 18,000 సంబంధించి కానీ అన్నీ అయితే మాకు వైనంగా ఉన్నాయి. తెలియని విషయాలు మా వాలంటీర్లు బాగా చేస్తున్నారు. మాకు ప్రతిరోజు ఇంటికి వచ్చి మీకేమింది మీ విషయాలను తెలుసుకుంటున్నారు. మాకైతే ఇబ్బంది లేదు. మాకు వాలంటీర్లు ఆ ప్రభుత్వమే కావాలి. వాలంటీర్లు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సుధీర్ రెడ్డి వాలంటీర్లని తీవ్రవాదులు, ఉగ్రవాదులు, స్లీపర్ సెల్స్ అంటూ కూడా తీవ్రమైన విమర్శలు చేశారు. ఎలా చూస్తారు? ఎందుకంటే మీరు నిస్వార్థంగా ప్రజలకు సేవలు అందిస్తున్నారు. ఇలాంటి టీడీపీ నేతలు తిట్టడం వల్ల మీ ఆత్మస్థైర్యం దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. సార్, మీకు ఒకటే చెప్తున్నాను, మీరంతా కరోనా టైంలో ఏమయ్యారు? ప్రజలకి మేము ఉదయం లేదంగానే మేము అందుబాటులో ఉంటున్నాం సార్. అందుబాటులో ఉంటున్నాం. వాళ్ళకి ఏం కావాలో మేము చూసుకుంటున్నాం. మేము ఒక సైన్యంలాగా పనిచేస్తున్నాం తప్ప మేమైతే ఉగ్రవాదులు కాదు సార్. మీరు ఇలా మాట్లాడడం చాలా తప్పు. దీన్ని మేము చాలా ఖండిస్తున్నాము. మీకు పదవి ఉండొచ్చు, కానీ ఈరోజు మేము జగన్మోహన్ రెడ్డి మాకు చిన్న ఉద్యోగం ఇచ్చినా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి మేము దాన్ని అమలుపరుస్తూ ప్రతి పథకాన్ని అందిస్తున్నాం. మీరు ఉగ్రవాదులని అయ్యని ఇయ్యని మమ్మల్ని మాట్లాడడం వల్ల మీకు కలిగే ప్రయోజనాలు ఏం లేవు, ఏముండవు కూడా. మేము ఒకటే చెప్తున్నాం, మేము కష్టపడి పనిచేస్తున్నాం, ప్రజల్లోకి వెళ్తున్నాం, పథకాలకి వాళ్ళు అందిస్తున్నాం అంతే తప్ప మేమైతే ఉగ్రవాదులు కాదు సార్. మమ్మల్ని మాట్లాడిన వాళ్ళు మీరే ఉగ్రవాదులు, మీరే టెర్రరిస్టులు. మీరు చెప్పండి, 3 ఏళ్ల నుంచి మీరు వాలంటీర్గా చేస్తున్నారు. ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు, లబ్ధిదారులకు అందించారు. సో అయితే ఇలా టీడీపీ నేతలు చేసిన కామెంట్స్పై ఏం చెప్తారు? సార్, ఇట్లా మాట్లాడడం అయితే కరెక్ట్ అయితే నేనైతే అనట్లేదు. టెర్రరిస్టులు అంటే మేము ఎంతమందిని చంపాము మీరు కూడా చెప్పండి సార్. మీలాగా మేము గీతాంజలి మీద ట్రోల్స్ చేసి వాళ్ళ మీద వీళ్ళ మీద ట్రోల్స్ అయితే మేమైతే మాట్లాడడం లేదు. సర్లే, ట్రోల్స్ చేసామంటున్నారు కదా, మేమేం చేసాము మీరైనా చెప్పండి. సర్లే, మేము ఎంతమందిని చంపాము? టెర్రరిస్టులు మీలాగా మేము అట్లాగా చేసి అట్లాగా మాట్లాడే వాళ్ళమైతే మేము ఇంత దూరం మా ప్రభుత్వం గురించి జనాలలో ఇంత మంచి పేరైతే రాదు. మేము సొంతంగానే మా ఇష్ట ప్రకారమే మేము చేస్తున్నాము. కానీ మీరు ఇష్టం లేక దాన్ని ఏదేదో మాట్లాడుతున్నారు. అదైతే కరెక్ట్ కాదు సార్. మేము మీ పార్టీని అయితే ఏమి కించపరిచి అయితే మేము మాట్లాడడం లేదు. కానీ మీరు మా పార్టీని అట్లా అన్నం అయితే కరెక్ట్ కాదు. ఏదన్నా ఉంటే ఫేస్ టు ఫేస్ చేసుకోండి, అంతేగాని వాళ్ళని వీళ్ళని అట్లాగా ట్రోల్స్ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇప్పుడు టెర్రరిస్టులు అంటే మేము ఏం చేసామో చెప్పండి. టెర్రరిస్ట్ పరంగా ఏదన్నా ఒక ఇబ్బంది కలిగి ఉంటే ఆ ఇబ్బంది చెప్పండి, అంతేగాని జనాలకు మంచి చేయడాన్ని మీరు ఇట్లా టెర్రరిస్ట్ లాగా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. మేము దీన్ని చాలా ఖండిస్తున్నాము. మేమైతే ఇంకోసారి ఇట్లాగా మా వాలంటీర్ల మీద ఏదన్నా చెడ్డగా వస్తే అయితే ఈసారి అయితే ఒప్పుకోము. చాలా బాధాకరమైనటువంటి మాట్లాడినప్పుడు రేపు మీ నాయకుడు కూడా ఎట్ట పెడతారా వాలంటీర్లని? ఇదే కంటిన్యూ చేస్తానని చెప్పి ఆయన పబ్లిసిటీ చేసుకుంటున్నాడు కదా. మరి అట్టేటప్పుడు ఈ టెర్రరిస్టులనే కంటిన్యూ చేస్తారా? మనం చూసుకోవాలా, మన వెనకలు కూడా ఏముంటుందని ఒకసారి గమనించి ఆ వాలంటీర్ వ్యవస్థలందరికీ క్షమాపణ చెప్పి తర్వాత అతను ప్రచారం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. సో మొత్తంగా వాలంటీర్ వ్యవస్థకి బొజ్జల సుధీర్ రెడ్డి బహిరంగ చెప్పాలని చెప్పేసి కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నెల్లూరు నుంచి కమలం ప్రసాద్తో వెంకటనారాయణ, సాక్షి టీవీ.